వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో వరదలో చిక్కుకుపోయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాకతో బతికి బయటపడ్డ నారాయణపురం గ్రామస్తులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి ఫోన్ చేసి మాట్లాడారు. పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా తమ ప్రాణాలను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రావడం వల్లే తాము బ్రతికి బయటపడ్డామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హోంమంత్రి అమిత్ షా బండి సంజయ్లకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో పెద్దవాగు ప్రాజెక్టు నిర్వహణ లోపం, సిబ్బంది కొరత వల్లే ఈ నష్టం వాటిల్లిందని ఈ సందర్భంగా గ్రామస్తులు బండి సంజయ్ దృష్టికి తీసుకువచ్చారు. పెద్దవాగు ప్రాజెక్టు మాత్రమే తెలంగాణ పరిధిలో ఉందని, ఈ వాగు పరిధిలోని దాదాపు 16,000 ఆయకట్టు పూర్తిగా ఏపీలో ఉండడంతో ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాదుడే కరువయ్యారన్నారు. ప్రాజెక్టు గేట్ల సమయానికి తెరుచుకోకపోవడం, సిబ్బంది లేకపోవడం, నిర్వహణ లోపం వంటి కారణాలతో వరద ముంచెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద వల్ల దాదాపు 200 ఎకరాలు ఇసుక మేట వేసిందని, 15,000కు పైగా ఫామ్ ఆయిల్ మొక్కలు ఇసుక మేటలో కూరుకుపోయి పూర్తిగా పంట నష్టమైందని వాపోయారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, తప్పకుండా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ఇసుక మేట వేసిందన్న చెరువు కట్ట తిరిగిపోవడం. ఈ గతంలో వీళ్ళు ఇక్కడ రైతులు వేసుకున్న పామాలు తోటలు అన్నీ కూడా మొత్తం దాదాపు 2 మీటర్ల హైట్ ఇసుక పేరుకపోయింది. వాస్తవానికి ఇక్కడ భూముల ఖరీదు తక్కువ, 4 నుంచి 6 లక్షల ఎకరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇసుక మేట తీయాలంటే కనీసం ఒక్క ఎకరానికి 10 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ పామాలు కూడా బాగా దెబ్బతిన్నది. వీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఇసుకలో కూరుకుపోయినాయి. అది ఆ చెట్లు అన్న పామాలు చెట్లు, ఒక 2 మీటర్ల హైట్ ఉన్న చెట్లు కూడా ఇసుకలో కూరుకుపోయినాయి. దాదాపు 200 ఎకరాల పైన ఉంటుందన్న. ఎకరానికి వచ్చి 50 మొక్కలు ఉంటాయన్న సుమారుగా. 57 మొక్కలు ఉంటాయన్న ఒక ఎకరానికి. ఆ రకంగా దాదాపు ఒక 15,000 మొక్కల వరకు లెక్క వస్తుందన్న. అంటే రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులు వీళ్ళు. 2 ఎకరాలు 5 ఎకరాలు ఎక్కువ 7 ఎకరాలకు దాటి రైతు కనబడలేదన్న. అది కొంచెం ఒకసారి రైతులు కాపాడిన దానికి చాలా సంతోషంగా ఉన్నారు. కాపాడిన వాళ్ళలో ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి ఉన్నాడు, వారు కూడా ఉన్నారు. హలో అన్న, తన పేరు నాగరాజు అని. ఆయన తాడి చెట్టు ఎక్కి 10 మీటర్ల హైట్ తాడి చెట్టు ఉందన్న. పైకి ఎక్కాడు. ఏముందండి, హ్యాండిక్యాప్. నేను ఎంఏ బీడీ చేశానండి, ఖాళీగా ఏమండి 44 అండి. ఈ పొలం దగ్గరికి వచ్చాను, నేను కోళ్ళు పెంచుకుంటానండి పొలం దగ్గర. వాటికి మేతలు వేసుకుందామని వచ్చేసరికి, మేతలు వేసి మళ్ళీ వెనక్కి తిరిగేసరికి మొత్తం ప్రాజెక్టు కొట్టేసిందండి బాగు. నాతో పాటుగా ఇంకా 24 మంది ఉన్నారండి. మా బ్రదర్స్ 2 ఉన్నారండి, వేరే ఉన్న కజిన్స్ అందరూ ఉన్నారండి. వాళ్ళు మొత్తం బయట ఉన్న వాళ్ళందరూ కలిసి మొత్తం 31 మంది ఉన్నారండి. ఉదయం 11-12 గంటల కాడి నుంచి నైట్ 7:30 వరకు ఆ ఫ్లడ్లోనే ఉన్నామండి, వాటర్లోనే. తర్వాత 12 గంటల కాడి నుంచి 7 గంటల వరకు ఉన్నామండి నైట్. 7 గంటల వరకు ఉన్నామండి. ఇలా తర్వాత 4:30-5 గంటలకి తర్వాత ఈ ముందు ఫస్ట్ 2 ఫ్లైట్లు వచ్చాయండి. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్స్ వచ్చి 7:30 కల్లా తీసుకెళ్లారండి మమ్మల్ని బయటికి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ తెగిపోయిందండి 8:30-9 ఆ టైంలో. అప్పుడంతా వాటర్ పోయిందండి. చాలా ఇబ్బంది పడ్డామండి మేము. ఈ పొలాలన్నీ మా అన్ని బాగా నాగరాజండి. వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ధైర్యంగా ఉంటేనే ఎన్టీఆర్ సిబ్బంది కాపాడిందని చెప్పి అమిత్ షా గారు అంతా కూడా అమిత్ షా గారు రావడం దురదృష్టం. కానీ వాళ్ళ ఇబ్బంది అయితే వాస్తవాన్ని వాళ్ళ ధైర్యంగా ఉండి ఎన్టీఆర్ సిబ్బంది సహకరించారు. వాళ్ళు భయపడి సహకరించకపోతే ఇబ్బంది
అవును. అమిత్ షా గారు చాలా ధైర్యం చెప్పండి. అదే అండి మీకు కావాలి సార్. మాకు ఇక్కడ మరి ఎంత ఫండమెంట్ అనేది ఏమండి పొలం అండి. నాకు విస్తీర్ణం మా అమ్మగారు వాళ్ళ దాంట్లోనే ఉంటున్నానండి నేను. ఎన్ని ఎకరాలు? నాకు 3 ఎకరాలు ఉన్నదండి. నాకేం లేదండి అసలు. ఇసుక మేటలు వేసింది మొత్తం అమ్మగారాలు మొత్తం. ఇక్కడ ఉన్నది మొత్తం ఒక 25 ఎకరాలు ఉంటుందండి. అన్నదమ్ములు మా బ్రదర్స్ అందరిది మొత్తం అందరిది పోయిందండి. మా బ్రదర్ మాట్లాడతాడు, చెప్తారు. ఇంకొక రైతు మాట్లాడతారన్న. నమస్తే, మంత్రి గారికి నమస్కారం అండి. నా పేరు రామారావు అండి. మరి ఇక్కడ ఈ నారాయణపురం విలేజ్ సార్, అశ్వారావుపేట నియోజకవర్గం సార్, అశ్వారావుపేట మండలం. అశ్వారావుపేట నియోజకవర్గానికి మేము 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాం సార్. మాకు చంద్రబాబు ప్రాజెక్ట్ అని ఒక 3 లాకులతో ఉన్న ప్రాజెక్ట్ ఉంది సార్. ఆ ప్రాజెక్టు లోపల భాగంలో మేము ఉంటాం సార్. ఆ పెద్దవాగు ప్రాజెక్టు సరిగ్గా లాకులు లేకపోవడం, సిబ్బంది లేకపోవడం కారణం చేత ఈ బ్లడ్ అంతా మా మీద పడిపోయి పొలాలు దెబ్బతింటూ ఇట్లా జరుగుతుంది సార్. ఇది ప్రతిసారి జరిగింది సార్. లాస్ట్ ఇయర్ 2017 జూన్ 4వ తారీఖున సేమ్ ఇదే సిచ్యువేషన్ సార్. అప్పుడు కూడా ఇదే ఇబ్బంది సార్. ఇట్లా కొట్టుకుపోవటం, పొలాలు కొట్టుకుపోవటం ఇవన్నీ జరిగినాయి సార్. అప్పుడు కూడా పశువులు గిసులు అన్నీ నష్టం పడడం కానీ ప్రాణ నష్టం ఏం లేదు సార్. కష్టపడ్డారు. ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసి మా వాళ్ళ ప్రాణాలన్నీ కాపాడారు. ఎన్టీఆర్ ప్రధాన దానికి ధన్యవాదాలు తెలుపుతూ సార్, మీకు ఒక విన్నపం సార్. మేము మా తరఫున, రైతుల తరఫున మా విన్నపం ఏంటంటే సార్, ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది దీని కింద 16,000 ఎకరం సాగు జరుగుతుంది సార్. దీనిలో ఈ ప్రాజెక్ట్ వచ్చి మన తెలంగాణ ఆధీనంలో ఉంది సార్. దీంట్లో ఆయకట్టు మొత్తం వచ్చి ఆంధ్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది సార్. అక్కడ ఈ ప్రాజెక్టు మన లోపల ఉందండి, ఆయకట్టు అంతా వాళ్ళకు ఉందండి. దాని ప్రభావం వల్ల ఈ 10 సంవత్సరాల నుంచి కూడా దాన్ని మెయింటెనెన్స్ చేస్తారు. ఎవరు పట్టించుకున్న నాదులు లేదు సార్ ఆ ప్రాజెక్ట్ని. కనీసం అక్కడ లస్కర్లు కానీ, వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ, ఏఈలు కానీ ఎవరు కానీ లేదు సార్. ఇక్కడ గేట్లు నిర్వీర్యం అయిపోయినాయి సార్. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా 1,90 లక్షలు పెట్టి చేయించారన్నారు కానీ ఒక గేటు కూడా వేసే పరిస్థితి లేదు సార్ అక్కడ. ఆ గేట్లు లేకపోవడం వల్లే ఇంత నష్టం జరిగింది సార్. దయచేసి మీకు మరొకసారి మేము మా రైతుల తరఫున మరి మీకు చేతులు ఎత్తి మొక్కేది ఏంటంటే, ఆ ప్రాజెక్టుని ఏదో విధంగా మన ప్రభుత్వం వారికి కానీ లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం వారికి కానీ అప్పచెప్పి దానికి సంపూర్ణమైనటువంటి లేదా కేంద్రమైనా దానికి పూర్తిగా బాధ్యత తీసుకొని దాన్ని మరమ్మతులు చేపట్టి మా రైతులందరూ ఆదుకోవాలి సార్ అని మనం చేస్తున్నాం సార్. జరిగింది కాబట్టి రాష్ట్ర అధికారులు బాగా పనిచేసారు. అమిత్ షా గారు వెంటనే జిల్లా అధికారుల వాళ్ళ వెంటనే ప్రత్యేకంగా అమిత్ షా గారు రాష్ట్ర అధికారులు